రమ్మనండి. ఎవరు అది బాగుంటుంది. కూర్చోండి. అందరికీ నమస్కారాలు. ఎటు చూసినా జన సంద్రమే ఉంది. ఏ పక్క చూసినా మనుషులే కనపడుస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా జలం కనపడుస్తా ఉంది. ఈ రెండు కూడా మనుషులకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఈరోజు 12వ రోజు కృష్ణా పుష్కరాలు ముగింపు రోజు. మనందరం కూడా మొన్న ప్రార్థించాం, సంకల్పం చేశాం. సింధుకి గోల్డ్ మెడల్ రావాలని మనం సంకల్పం చేశాం. ఇదే పవిత్రమైనటువంటి కృష్ణా నదీ తీరంలో ఈరోజు నాకు ఎంతో సంతోషం. మన తెలుగింటి బిడ్డ, తెలుగు తేజం భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిల్వర్ మెడల్ తీసుకొచ్చిందంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. మళ్ళీ మీరందరూ సంకల్పం చేయాలి. రాబోయే ఒలింపిక్స్ లో మళ్ళీ గోల్డ్ మెడల్ మన సింధునే తేవాలి. దీనికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదం తెలియజేయాలి. సంకల్ప బలం అన్నిటికంటే గొప్పది. ఒకసారి సంకల్పం చేసి దానిపైన నిరంతరం దానిపైన శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. ఈ రోజు మనందరినీ నేను చూస్తున్నాను. మొదటి రోజున పుష్కరాలు ప్రారంభించిన రోజున ఏ స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తి ఇప్పటి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోయిన పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో నేను ఒక సంకల్పం చేశాను. గోదావరి తల్లిని కృష్ణా నదికి కలుపుతామని, కృష్ణ వేడికి కలుపుతామని ఆ రోజు ఒక సంకల్పం చేశాను. అది సాధించాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కళ్ళ ముందరే కనబడుస్తుంది. ఇదే పవిత్ర సంగమం. దేశంలో నదులు కలపాలనుకున్నారు కానీ రెండు నదులు కలిపిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కింది. ఆ విధంగా మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మళ్ళీ ఒక సంకల్పం చేశాం. గోదావరి నది కృష్ణా నదితోనే కాదు, పెన్నా నది కలపాలని ఒక సంకల్పం చేశాం. ఇది కూడా సాధిస్తాం. మనం పెన్నా నదికి గోదావరి నీళ్లు తీసుకుపోతాం. సింధుని అడుగుతున్నా, మళ్ళీ గోల్డ్ మెడల్ నువ్వు సాధించాలి. మేము ఈ రెండు నదులు సంకల్పం చేస్తాం. ఈ రెండు నదులు కలుపుతాం. ఇంకో పక్కన 12 రోజులు విభజన వల్ల సమస్యలున్నాయి. అయినా కూడా సమస్యలు అధిగమించేట్టుగా మనం ప్రయత్నాలు చేశాం. మామూలుగా పుష్కరాలు ఒక పవిత్రమైన సమయం. పోయిన సంవత్సరం పుష్కరుడు గాని దేవతలు గాని గోదావరిలో ఉన్నారు. ఈ సంవత్సరం పుష్కరుడు, దేవతలు కృష్ణా నదికి వచ్చారు. 2 సంవత్సరాలు ఇలాంటి పుష్కరాలు చేసుకునే అవకాశం, ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశం మనకు వచ్చిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ముఖ్యమంత్రిగా 2 పుష్కరాలు నిర్వహించిన దానికి కూడా ఆనందపడుతున్నాను. నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అయితే 12 రోజులు 12 సంకల్పాలు చేశాం. చాలా సంతోషం. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో సంకల్పం చేశాం. ఈ రోజు కూడా ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అదే మరి ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు నేను చూశాను. ఉదయం నేను ఇక్కడే మాట్లాడాను. బ్రహ్మాండమైన స్ఫూర్తిని చూపించారు. యువత వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో
ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కూడా డోకా లేదు. అనుకున్నది సాధించి తీరుతామని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు పుష్కరాలు చూస్తే ఒక వినూత్నమైన రీతిలో చేశాం. టెక్నాలజీ అనుసంధానం చేశాం. అధికార యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేశారు. అదే మరిగా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు పవిత్రమైన పుష్కర స్నానాలు చేయడమే కాకుండా హోలీ డిప్ తీసుకోవడమే కాకుండా ఎక్కడికక్కడ పెద్దలకు పిండ ప్రదానం కూడా చేశారు. ఈ రోజు నది ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. మనందరికీ జీవనోపాధి ఇస్తా ఉంది. అన్నిటికీ అతీతంగా నదీమ తల్లికి, కృష్ణమ్మ తల్లికి మన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. 12 రోజులుగా ఆ కార్యక్రమమే చేశాం. ఈ రోజు మీరు చూడండి, పెద్దలకు పిండ ప్రదానం చేశాం. మన సాంప్రదాయాలు కాపాడుకున్నాం. ఇంకో పక్కన ఒక సంకల్పాలు చేశాం. ఆ సంకల్పం మన భవిష్యత్తుకు, రాష్ట్ర భవిష్యత్తుకు, భావితరాల భవిష్యత్తు కోసం మనం చేశాం. అదే మాదిరిగా ఈరోజు నేను చూస్తే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఒక పక్క కల్చర్ని, సాంస్కృతిక కార్యక్రమాలు కాపాడుకున్నాం. ఇప్పుడే ఇది అవుతానే మీరు చూస్తే కూచిపూడి మన సొంతం. ఇక్కడే కూచిపూడి పుట్టింది, ప్రపంచమంతా వెళ్ళింది. కానీ ఈరోజు ఇక్కడ మర్చిపోయే పరిస్థితిలో మళ్లీ కూచిపూడికి పూర్వ వైభవం తీసుకురావాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి సాంప్రదాయాలకి మళ్లీ మనం ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 12 రోజులు చూశాను, స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా సహకరించారు. నేను ఒక పిలిపిస్తే ఎవరి పార్టీకి వాళ్ళు ముందుకొచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. మేము కొంతవరకు ఒక పిలిపించి మీరు కూడా పనులు చేయమంటే విద్యార్థులు ముందుకొచ్చారు. 16,000 మంది విద్యార్థులు ఈరోజు ముందుకొచ్చి తోచిన విధంగా టెక్నాలజీలో సహకరించారు, పేదవాళ్లకు సహకరించారు, ముసలి వాళ్ళని ఆదుకున్నారు. ఇంకో పక్క అన్ని పనులు మామూలుగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. అలాంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం పిలిపించాను. కృష్ణా నది సర్వస్వాన్ని ఇచ్చింది. అలాంటి నది రుణం తీర్చుకోండి. మీరే విధంగా చేస్తారో చేయమని ఒక పిలిపించాను. స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అనేక కార్యక్రమాలు చేశారు, భోజనాలు పెట్టారు, సేవా కార్యక్రమాలు చేశారు. సేవకు మారు పేరుగా ఈ యొక్క కృష్ణా నదీ తీరం తయారైంది. దానికి కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఇక్కడ పనులు చూశారు, చాలా సమర్థవంతంగా చేశారు. అదే మరి ఇంకో పక్క చూస్తే అధికార యంత్రాంగం ఎంత బాగా పనిచేశారో, బాగా పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా హర్షాన్ని, ఆమోదం తెలియజేయాలి. మామూలుగా కొంతమంది వస్తూనే సరిగా చేయలేని పరిస్థితిలో ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. అదే మరి ఎక్కడ ఎవ్వరికీ సమస్య లేకుండా ప్రతి ఒక్కటి వినూత్నంగా పనిచేశారు. ఒకరికొకరు పోటీ పడ్డారు, వినూత్నంగా పనిచేశారు. ఎక్కడా జరగని విధంగా ఈరోజు పుష్కరాలు నిర్వహించారు. వాళ్ళందరికీ పోలీసులకు కానీ, అధికార యంత్రాంగం కానీ, మొత్తం అధికార యంత్రాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాతో ఉన్న మా కేబినెట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ పనిచేశారు. ఈ కార్యక్రమంలో
ఎవరైతే ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మీరు చూశారు, నేను ఇక్కడ పేర్లు చెప్పడం లేదు, కానీ ఈ రోజు మీరు చూస్తే పవిత్ర హారతి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఫైర్ వర్క్స్ చూశారు. ఏ అమెరికాలోనూ వేరే దేశాల్లో కాదు, మేము కూడా చేయగలుగుతామని బ్రహ్మాండంగా నిర్వహించారు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్కన నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈరోజు ఒక సంకల్పం చేశాను. ఆ సంకల్పం రేపు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ ఇవ్వాలని. ఏ విధంగా అయితే కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఏ విధంగా అన్ని సదుపాయాలు కల్పించామో, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా నేను సంకల్పం చేశాను. ఇది సాధిస్తాను, మీరు సహకరిస్తామని మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. మొదటి రోజున మాకు కష్టాలున్నాయి, దాన్ని ఎప్పటికప్పుడు అధిగమిస్తా వచ్చాం. ఈ రోజు బ్రహ్మాండంగా చేయగలిగాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించాం. ఈరోజు అందుకని నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ జరుగుతున్నాయి. అలాంటి అన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. రేపటి నుంచి మీరు కూడా చూస్తారు. ఏదైతే ఈరోజు కంట్రోల్ రూమ్ పెట్టామో ఈ కంట్రోల్ కమాండ్ రూమ్ శాశ్వతంగా ఉంటుంది. రియల్ టైం గవర్నెన్స్ కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కష్టాలున్నాయి అని భయపడవలసిన అవసరం లేదు. విభజన వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి, కానీ నా ఉద్దేశం ఒకటి, ఎప్పుడైతే సంక్షోభం ఉంటుందో అందులోనే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలతో ముందుకు పోతే తిరుగులేని శక్తిగా మనం తయారవుతాం. అందుకని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయాలి. ఎప్పటికప్పుడు అడుగుతున్నాను, ప్రత్యేక హోదా, అదే మరి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా అన్ని విధాలా నేను పోరాడతాను తప్ప రాజీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని తీసుకుని మళ్ళీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకుని ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలనే విధంగా ముందుకు పోతున్నాం. నేను ఒక విజన్ తయారు చేశాను. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రం కాదు. ఆ స్థాయిలో ఉంటాం. అభివృద్ధిలోనే కాదు, ఆనందంలో కూడా. అందుకే ఫిజికల్ లిటరసీ కూడా తీసుకొచ్చాం. ఈ రోజు ఒక పక్క మనిషికి కావలసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నా మీరు ఆటలపైన శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. ఎలాంటి అవకాశాలు కావాలన్నా, మీకు ఎలాంటి వస్తువులు కావాలన్నా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు గోపీచంద్ గారిని మీరు చూశారు, చాలా గర్వకారణం. అందుకనే మన అమరావతి రాజధానిలో 15 ఎకరాలు భూమి ఇచ్చి ఒక అకాడమీ కూడా పెట్టిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఆయనకు ఒక డాక్టరేట్, గౌరవ డాక్టరేట్ కూడా ఇప్పిస్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకొని అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ముగింపు సమావేశం. ముగింపు ఎంత బాగా చేస్తాం మీరు చూశారు. ప్రారంభం రోజున ఏ స్ఫూర్తి ఉందో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనం ఈ కార్యక్రమానికి ముగింపు పలికాం. అదే నేను మిమ్మల్ని కోరుతున్నా. అనునిత్యం ఈ పుష్కరాల సందర్భంగా చూపించిన చొరవ, స్ఫూర్తిని నిరంతరం కొనసాగించండి, సహకరించండి. మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేద్దాం. అంతేకాదు
ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయడానికి పూర్తిగా సహకరించమని మరొక్కసారి కోరుకుంటూ, కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించారో ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికార యంత్రాంగం ఉన్నారు, రోజుల వారీగా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.